నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పార్టీ పెట్టిన 9 ఏళ్ళు అంటే అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన టైము 9 ఏళ్ళు అక్షరాల. ప్రజలు ఎంతో అభిమానంతో ఇతను వస్తే మాకు ఖచ్చితంగా ఏదో జరుగుతుందన్న నమ్మకంతో ఆయనకు ఏ రేంజ్లో విజయాన్ని అందించారన్న విషయం మనందరికీ తెలిసిందే. 5 ఏళ్లలో అంతే ఇమీడియట్గా పరాజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకోవాల్సిందే. అటు పార్టీ పుట్టుకతోనే కష్టాలు కావచ్చు, సవాళ్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారితోటే కలిసి ప్రయాణం చేయడము అనేది మామూలు విషయం కావచ్చు. ప్రజల ఆమోదంతో అంటే అన్ని కష్టాలు, అన్ని సవాళ్ళు ఆయన 2009లో అనౌన్స్ చేసినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే టిల్ టుడే వరకు కూడా కొన్ని కంటిన్యూ అవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజల ఆమోదంతో భారీ విజయాన్ని దక్కించుకున్న విషయము ఇక్కడ ఎవరు మర్చిపోలేరు. కానీ 5 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ ఓటమి ఇమీడియట్గా రావడము అనేది అటు సగటు వైఎస్ఆర్సీపీ అభిమానికి కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఎవరు జీర్ణించుకోలేని అంశం అది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరీ ఘోరంగా 11 అంటే 11 సీట్లకి పరిమితమైన తర్వాత పరిస్థితి ఎలా ఉంది, ఎవరూ జీర్ణించుకోలేని ఆ పరాభవం నుంచి బయటకు రావడానికి ఎంత టైం పట్టింది మనందరికీ తెలిసిందే. కాకపోతే ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గళం విప్పే వారి సంఖ్య తగ్గిపోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సినారియోస్ను చూస్తూ ఉంటే అది నిజమేనేమో అని అనిపించక మానదు. ఇక ఏపీలో అధికారం టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో ఉంటే ప్రత్యర్థి స్థానంలో వైసీపీ ఉంది. ఇప్పుడు ఆ ప్రత్యర్థి స్థానం ఉందా లేదా అన్నది కూడా క్వశ్చన్ మార్క్. ఇక అటువైపు 3 ప్రధాన పార్టీలు, ఓవైపు వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ అంటే 3 ఉన్న విషయం తెలిసిందే. వైసీపీకి వామపక్షాలతో మొదటి నుంచి కూడా పేచీ లేదు, అలా అని వాళ్ళిద్దరి మధ్య స్నేహము లేదు. కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి అంటే విభేదించి బయటకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక 2024 ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి 6 నెలలు ఇందాక చెప్పినట్టుగా వైసీపీ నాయకుల ఉనికి ఎక్కడా అని అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితులు అప్పుడు కనిపించాయి. 11 సీట్లకే పరిమితం కావడం కావచ్చు, ప్రతిపక్ష హోదాని ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు రాకపోవడం, నిరాకరించడము అంటే వాళ్ళు నిరాకరించడం కన్నా చట్టంలో అది లేదు అన్న అంశము పదే తెర మీదికి రావడము అన్నది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. కనీస సంఖ్యాబలం లేనందువల్ల వైసీపీని సాధారణ రాజకీయ పార్టీకే పరిమితం చేయాలని టీడీపీ భావించిన విషయమా, భావించాల్సిన పరిస్థితులు దాపరించాయా అంటే 2 నిజమే అనాల్సిందంతే. దీంతో అటు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించడము అనేది ఇక్కడ ఒక మిస్టేక్ అనే చెప్పాలి. ఇక అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో అయితే అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు అంతే తప్పితే ఇంకా దానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఇక వైసీపీ అధికారానికి దూరమై ఇంకొక నెల రోజులు ఆగితే 2 ఏళ్ళు అంటే మేలో ఎలక్షన్స్, దీంతో కౌంట్ చేసుకుంటే 2 ఏళ్ళు అని చెప్పుకోవాలి. మరో 1.5 ఏళ్ల 2 ఏళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయి. అంటే ఒక ఏడాది వదిలేసిన బిఫోర్ 2.5 years లేకపోతే 2 years నుంచి ఆ ఎన్నికల వేడి అనేది అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఓపిక పట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పదే చెప్తున్నారు. ఈ క్రమంలో 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పదవుల్ని అనుభవించిన నాయకులు ఇప్పుడు ఎవరు బయట కనిపించడం లేదు. స్థానిక సంస్థల గడువు కూడా ముగియడంతో అటు కార్పొరేషన్లు కావచ్చు, ఇటు పురపాలక సంస్థల్లో కావచ్చు వైసీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో స్థానిక సంస్థల ఎన్నికలు, పురపాలక సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళ హయాంలో సేమ్ ఇదే టైంలో జరిగాయి కాబట్టి గవర్నమెంట్ అంటే చేంజ్ అయినా గతంలో గెలిచిన వాళ్ళ కంటిన్యూ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా. ఇక అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక అపోనెంట్ రాజకీయంగా బలహీనం చేసేందుకు అన్ని అస్త్రాలను వినియోగిస్తుంది. అది మనకు క్షేత్రస్థాయిలో కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ తరపున అటు బహిరంగ వేదికలపై మాట్లాడుతున్న నాయకులు చాలా తక్కువ కనిపిస్తున్నారు. వారిలో ఒక పేరు నానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది అనేది ప్రస్తుతం మనకు వినిపిస్తున్న మాట. అంటే పార్టీ తరపున మాట్లాడే బాధ్యతను అధికార ప్రతినిధులు అలాగే ముఖ్యమైన నాయకులకు అప్పగించినా కూడా పేర్ని తరహా దూకుడును మిగిలిన వారు ప్రదర్శించడం లేదు, వాళ్ళు చూపించడం లేదు అనేది ఇక్కడ అందరూ ఒప్పుకోవాల్సిన విషయము. అటు పేరు నాని గారితో పాటు
గుడివాడ అమర్నాథ్ గారు, కురసాల కన్నబాబు గారు, అవినాష్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, దాంతోపాటు మార్గాని భరత్ గారు, నెక్స్ట్ రాచమల్లు గారు, శివప్రసాద్ రెడ్డి వంటి వారు పార్టీ ఎంపిక చేసింది. అధికార ప్రతినిధుల్లో కారుమూరి వెంకటరెడ్డి గారు, అలాగే నాగార్జున యాదవ్ వంటి వారు ఉన్నారు. ఇక ప్రసార మాధ్యమాల్లో వైసీపీ ప్రతినిధుల ప్రకటనలపై ఆంక్షలు ఉండడంతో రోజుకొకరు చొప్పున ప్రెస్ మీట్లు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అంటే జాతీయ స్థాయిలో మిథున్ రెడ్డి వంటి వారు మాట్లాడుతున్న విషయం మనం చూస్తున్నాం. ఇక అలాగే ఈ ప్రతినిధుల సంఖ్యాపరంగా భారీగానే ఉన్నా ఇప్పుడు చెప్పిన లిస్ట్ ప్రకారం చూసుకుంటే చాంతాడంత పేర్లు చెప్పాను నేను. అంటే ఆ పేరు నాని, కారుమూరి వెంకటరెడ్డి వంటి వాళ్ళే ఎక్కువగా మనకు కనిపిస్తున్నారా, వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందా అన్న చర్చ ఒకటి నడుస్తోంది. పేరు నాని గారు అటు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడడం కూడా ఆయనకు కలిసి వస్తోంది అంటూ ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా మరోవైపు తమకు బాధ్యత లేదు కాబట్టి స్పందించాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచనలో ఉన్నారా, ఆ భావన వాళ్ళందరికీ కలిగి నాయకులు మిన్నకుంటున్నారా అన్న ఒక చర్చ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ వాయిస్ వినిపించే వారికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా ఇంపార్టెన్స్ దక్కడం లేదు అనేది వారి వాదన. దీంతో పేర్ని నాని ఒంటరి పోరాటం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో అది ఎస్టాబ్లిష్ అవుతోంది. అంటే మిగతా వాళ్ళకు ఆహ్వానం ఉండట్లేదు అనేది. నెక్స్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి అనవసరంగా ఇప్పుడు ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవ్వడం ఎందుకు అనేసని ఏమన్నా గమనుంటున్నారా, లేదు ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఇప్పటికిప్పుడు ఏం ఎలక్షన్లు వచ్చేది లేదు కదా, ఇప్పటికిప్పుడే పట్టం కట్టేది లేదు కదా అనుకుంటున్నారా, తెలియట్లేదు. ఎందుకంటే ఎవరికి వారు మిన్నకుంటే పార్టీ గ్రౌండ్ లెవెల్కి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో స్తబ్దుగా ఉండిపోయింది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా కొంత కదలిక అనేది రావట్లేదు. క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేసే వాళ్ళు ఉండట్లేదు. ధర్నాలు, రాస్తారోకలు ఇలాంటివి వచ్చినప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది అన్న అంశము తెర మీదకి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి అధికార ప్రతినిధులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ హయాంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అనేక అంశాల్లో హోదాలు అనుభవించిన వాళ్ళు ఎందుకు తమ వాయిస్ను వినిపించట్లేదు అన్న అంశము ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు మినహా ఈ మధ్యకాలంలో పేర్ని నాని గారు ఒక్కరే గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. మార్గాని భరత్ గారు కావచ్చు, లేకపోతే మిగతా చెప్పిన నేతలు కావచ్చు, ఎందుకు ఈ అంశాలకు సంబంధించి అడ్రస్ చేయలేకపోతున్నారు, నిజంగానే మెయిన్ మీడియా వాళ్లకు సపోర్ట్గా నిలబడట్లేదా, లేకపోతే వాళ్ళు పిలుస్తున్నా వీళ్ళు వెళ్ళట్లేదా అనేది చాలా చోట్ల ఇంటర్వ్యూస్ అడుగుతున్నా ఇవ్వట్లేదు అన్న ఒక వాదన. ఎందుకంటే ఒకటి మాట్లాడితే ఇంకోటి పోర్ట్రేట్ అవుతుందన్న ఒక అంశము. ఇలాంటి చాలా విషయాలు తెర మీదకి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో పార్టీ గొంతుకై వినిపించాల్సిన నాయకులు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, అధినేత దృష్టి వాళ్ళ వైపు తిప్పుకోలేకపోతున్నారా, మాట్లాడిన అధినేత పట్టించుకునే అదిలో లేరనుకుంటున్నారా, రీజన్ ఏదైనా సరే దానికి సంబంధించి కూటమిలో బలంగా వినిపిస్తున్న వాయిస్ ఇటువైపు నుంచి రావట్లేదు. కేవలం సందర్భానుసారంగా మాట్లాడుతున్నారు తప్పితే ఎప్పటికప్పుడు అడ్రస్ చేయట్లేదు అన్న వాదన తెర మీదకి వినిపిస్తోంది. మరి ఈ అంశాన్ని ఎలా వైఎస్ఆర్సీపీ అధిగమించే అవకాశం ఉంది, బాధ్యతలు అందరికీ అప్పచెప్తారా, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరొకసారి మీరు అంటున్నట్టుగా కూటమి పైన వ్యతిరేకత ఉంది అని నిరూపించుకోవాలంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బలం చూపించుకొని మీ క్యాడర్ను స్ట్రాంగ్గా చేసుకుంటే తప్పితే అదర్వైజ్ అయితే కుదరదు. దాంతోపాటు నియోజకవర్గాల పెంపు ఉంటే అటు వాళ్ళ క్యాడర్ ఇంకా విస్తృతంగా బలపడే అవకాశం ఉంటుంది, మీరు డౌన్ అవుతారంటూ కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్ని పట్టించుకోకపోయినా, మీరు ఆ సమస్యల గురించి నియోజకవర్గాల్లో ఫైట్ చేయకపోయినా, మీ వాయిస్ వినిపించకపోయినా అంతే సంగతులు అన్న విషయము ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.